కృపేనమ్మా. మనం ఈరోజు వాస్తులో భూ పరీక్ష పార్ట్ 1 చూద్దామండి. గృహ నిర్మాణానికి స్థలాన్ని సేకరించే ముందు పరిసరాల ప్రభావాన్ని గమనించండి. గృహ నిర్మాణ స్థలం 4 దిశల ఎందుగల ప్రకృతి మనసులకు ఆహ్లాదము ఉత్సాహం కలిగించేదిగా ఉండాలి. ఆరోగ్య సూత్రాలకు సామాజిక భద్రతకు సంబంధించి గ్రామ పొలిమేరలకు ఆనుకొని ఉన్న భూమి, శ్మశానం సమీపంలో ఉన్న భూమి, దేవాలయ నీడపడే స్థలము, విష్ణు దేవాలయం వెనుకున్న స్థలము, గ్రామ దేవతలు శక్తి ఆలయకు పార్శ్వభాగం ఉన్న భూమి, జాతర చేయాలని నిర్ణయించిన స్థలంకి ఎదురుగా 4 రోడ్ల కూడలి అందుగల భూమి, రచ్చబండలు గల రావి మరియు మర్రి చెట్లకు సమీపం ఉన్న స్థలాన్ని గృహ నిర్మాణానికి స్వీకరించరాదు. నదీ తీరాల దగ్గర స్థలం, పర్వత సమీపాన స్థలం గృహ నిర్మాణానికి పనికిరాదు. అంటే జనరల్గా మనకు అన్నీ తెలుసు. అంటే టెంపుల్ నిలబడకూడదు, అంటే ఎస్పెషల్లీ విష్ణు దేవాలయం వెనుక పడకూడదు, శక్తి ఆలయాలకు ముందు ఉండకూడదు అనమాట. అంటే నీడబడకూడదు అని, టెంపుల్ నీడబడకూడదు అంటారు అనమాట. కొంచెం టెంపుల్ గ్యాప్ ఇవ్వాలి, దూరం ఉండాలి టెంపుల్ నుంచి. ప్లస్ 4 గోడల జాతర అంటే చౌరస్తాలలో అనమాట. మనం అంటారు 4 మూలల నుంచి క్రాస్ రోడ్స్లో ఉండకూడదు ఇల్లు. అది మంచిది కాదు. ఈవెన్ జనాలు వస్తుంటారు, పోతుంటారు, కొత్త కొత్త వ్యక్తులు వస్తుంటారు. కాబట్టి న్యాచురల్గా అవసరం అటువంటి జాగా తీసుకోకూడదు. ప్లస్ జాతర వేయడానికి నిర్ణయించిన స్థలం అంటే ఫ్రీక్వెంట్గా అంటే కొత్త వ్యక్తులు వస్తారు, అంటే మన కంటామినేట్ అసలు అంటే అంటే మన మన స్థలానికి ఉన్న పవిత్రత పోతుంది. కాబట్టి ఆ నిర్ణయం అనమాట అది బేసిక్గా. అంటే రచ్చబండ కూడా జనాలు అందరూ వచ్చి కూర్చుంటారు, ఎవరెవరో వచ్చి కూర్చుంటారు. కాబట్టి ఇవన్నీ అనమాట ఆ రోజుల్లో ఉన్న దాని ప్రకారం ఏంటంటే కొంచెం ఇల్లు సపరేట్గా ఉండాలి, దూరంగా ఉండాలి, అంటే కంటామినేట్ కాకూడదు మన చుట్టూ ఎన్విరాన్మెంట్ అనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టారు. నదీ తీరాల దగ్గర వద్దు, ఎట్లాగా ఉంటాయి, ఫ్లడ్స్ వస్తాయి, ఇవన్నీ కొట్టుకుంటారు. కాబట్టి ప్లస్ పర్వత స్థలం దగ్గర కట్టకూడదు అంటారు, అది తెలిసిందే మనకు. దిగ్మూఢం అంటే దిక్కులు లోపించడం అనమాట. గృహ నిర్మాణం తీసుకొనబడిన స్థలం మధ్య భాగంలో శంకును నాటి దిక్సాచన చేస్తే 8 దిక్కులు ఏర్పడతాయి. అంటే శంకుస్థాపన చేసేప్పుడు మీరు మధ్యన పెట్టేసి శంకు పెట్టి దాంట్లో 8 దిక్కులు ఐడెంటిఫై చేస్తారు. ఈ రోజుల్లో మనం దిక్సూచి పెడతాం. సో ఈ 8 దిక్కు సాధన పద్ధతి ప్రకారం చేయాలి. అట్లా చేయగా శుద్ధమైన దిక్కులు వస్తాయి. లేదా దిక్సూచి యంత్రం ద్వారా చేయవచ్చు. ఈ యంత్రం యొక్క సాయంతో దిక్కు సాధన చేసేప్పుడు నీటి మట్టంతో ముందుగా స్థలాన్ని ఎత్తుపల్లలు లేకుండా సరిచేయాలి. అంటే దిక్కులు లేకపోతే దిక్కులు సరిగ్గా రావు. బేసిక్గా ఏంటంటే మొత్తం ఫ్లాట్ చేయాలి, ఏరియానంతా ఫ్లాట్ చేయాలి మీరు. అంటే ఫ్లాట్ అనమాట, రాళ్ళు రప్పలు లేకుండా స్ట్రైట్ చేయడం, లెవెల్ చేయడం. శుద్ధమైన దిక్కులు రాక దిక్కులలోకి వస్తే దిగ్మూఢం వస్తుంది. అంటే ఏంటంటే దిక్కులు లోపిస్తే దిగ్మూఢం వస్తుంది. ఒక దిక్కు సరిగ్గా ఉండి మిగిలిన దిక్కులు సరిగ్గా రాని పక్షంలో ఏ దిక్కు ఎక్కువగా సరిగా ఉండదో అది దోషం పొందుతుంది. అనగా తూర్పు పడమర మూడాన్ని పొందిన స్థలం భార్య నష్టాన్ని ఇస్తుంది. ఉత్తర దిక్కు ముడత సంతాన హాని సూచిస్తుంది. దక్షిణ దిక్కు ముడత పొందిన స్థలం మరణం సూచిస్తుంది. ఉచ్చనీచలు వాస్తులో ముఖ్యంగా ఉచ్చనీచలు ప్రధాన పాత్రలు పోషిస్తాయి. గ్రహాలకు ఉన్నట్టే ఇక్కడ కూడా ఉచ్చనీచలు ఉంటాయి అన్నమాట మీకు. సో అవి ఏ విధంగా ఉంటాయంటే తూర్పు ఎత్తుగా ఉంటే పుత్రహాని, ఆగ్నేయం ఎత్తుగా ఉంటే ధన లాభం, దక్షిణం ఎత్తుగా ఉంటే మంచి ఆరోగ్యం, నైరుతి ఎత్తుగా ఉంటే స్త్రీ సౌఖ్యం, పడమర ఎత్తుగా ఉంటే ధనహాని, ఉత్తరం ఎత్తుగా ఉంటే రోగం, ఈశాన్యం ఎత్తుగా ఉంటే మహారోగం. స్థలం యొక్క తూర్పు దిశ పల్లంగా ఉంటే వృద్ధినిస్తుంది, ఉత్తర దిశ పల్లంగా ఉంటే ఐశ్వర్యం, పడమర దిశ పల్లంగా ఉంటే ధనక్షయం, దక్షిణ దిశ పల్లంగా ఉంటే మరణం. స్థలం యొక్క తూర్పు దిశ పల్లంగా ఉంటే సర్వదా శ్రేయస్కరం, ఆయుర్దాయం, సంపద, బలం పెంపొందిస్తుంది.
రాజపూజ్యతనిస్తుంది, ఎప్పుడు ఆనందం కలిగిస్తుంది. ఆగ్నేయం పల్లంగా ఉంటే అగ్ని భయం, ఎల్లప్పుడూ శత్రువుల వల్ల నాశనం జరుగుతుంది. దక్షిణం పల్లగా ఉంటే ఉన్న క్షేత్రంలో రోగం, ధనహాని కలిగిస్తుంది. పురుషులు బ్రతకరు. దేవాలయం అంటే దేవుడు నాశనం అవుతాడు. ఆ టెంపుల్ దేవాలయం నాశనం అవుతుంది అన్నమాట పూర్తిగా అంటే కనుక. నైరుతి పల్లంగా ఉంటే ధనహాని, గృహమందు పురుషులకు మృత్యుకరమైన వ్యాధులు వస్తాయి. యజమానికి మరణం కూడా సంభవిస్తుంది. పశ్చిమ దిక్కు పల్లంగా ఉంటే ధనధాన్యాలు నాశనం, దుఃఖం, వంశనాశనం. వాయవ్యం దిక్కు పల్లంగా ఉంటే స్థలంలో శత్రుత్వం, వైరాగ్యం, గోత్రక్షయం కలిగిస్తుంది. గృహంలో కన్యలు ఉండరు, ఎప్పుడూ దుఃఖ భయం ఉంటుంది. గృహ యజమానికి అజీర్తి వ్యాధి. వాయవ్యం పల్లంగా ఉంటే స్థలం దోషప్రధానమైనది. ఉత్తరం పల్లంగా ఉన్న గౌరవం, లాభం, పుత్రపాత్ర అభివృద్ధిస్తుంది. ఈశాన్యం పల్లంగా ఉంటే సౌఖ్యము, భార్య సుఖము, సౌభాగ్యం ఇస్తుంది మరియు ధనధాన్యాలను, ధర్మాన్ని వృద్ధినిస్తుంది. ఈశాన్య భాగం ఉన్న స్థలంలో చాలా శ్రేయస్కరం. ఈశాన్యం పల్లంగా ఉండాలి అసలు. తూర్పు పడమర దిశలు పొడవుగా ఉండి దక్షిణ ఉత్తర దిశలు ఎత్తుగా ఉన్న స్థలాన్ని నాగపృష్టము అంటారు. ఇందు గృహ నిర్మాణం చేయరాదు. భార్యాపుత్రులకు నష్టం కలిగిస్తుంది, శత్రువృద్ధి కలిగిస్తుంది. తూర్పు, ఆగ్నేయ, ఈశాన్య దిక్కులు ఎత్తుగా ఉండి పశ్చిమ దిశ పల్లంగా ఉంటే దాన్ని దైత్యపృష్టము అంటారు. ఇందు గృహ నిర్మాణం నిషేధించమైనది. ధనము, పుత్రుడు, పశువులు నాశనం చేస్తుంది. మధ్య భాగం ఎత్తుగా ఉండి 4 దిక్కులు ఉన్న స్థలం పల్లంగా, 4 దిక్కుల పల్లంగా ఉంటే కూర్మపృష్ఠ స్థలం అంటారు. ఇది గృహ నిర్మాణాలకు శుభప్రాయమైనది. ఇందులో నివసించిన ఐశ్వర్య ప్రాప్తి కలిగిస్తుంది. దక్షిణ, పశ్చిమ, నైరుతి, వాయవ్య దిశలు ఎత్తుగా ఉండి మిగిలిన దిశలు పల్లంగా ఉన్న స్థలాన్ని గజపృష్టము అంటారు. ఇది గృహ నిర్మాణాలకు శుభప్రదమైనది. ఇందులో నివసించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ఆయుర్వృద్ధి కూడా కలుగుతుంది. తూర్పు, ఆగ్నేయ దిశల మధ్య భాగము పల్లంగా ఉన్న ఆ స్థలాన్ని పితామహ వాస్తు అంటారు. ఇది అశుభాలను కలిగిస్తుంది. దక్షిణ, ఆగ్నేయ దిశల మధ్య భాగం ఎత్తుగా ఉండి వాయవ్య, ఉత్తర మధ్య దిశల మధ్య స్థలం పల్లంగా ఉంటే కనుక సుపద వాస్తు అంటారు. ఇది సర్వకర్మలకు యోగ్యమైనది. ఉత్తర, ఈశాన్య దిశలో పల్లంగా ఉండి నైరుతి, దక్షిణ దిశలు ఎత్తుగా ఉన్న స్థలాన్ని దీర్ఘాయు వాస్తు అంటారు. ఇది వంశాభివృద్ధికి పనికొస్తుంది. ఈశాన్య, తూర్పు దిశలు పల్లంగా ఉంటే నైరుతి, దక్షిణ దిశలు ఎత్తుగా ఉన్న స్థలాన్ని పుణ్యక వాస్తు అంటారు. ఇది ద్విజులకు శుభదాయకం. జనరల్గా బ్రాహ్మణులకు ఎందుకంటే వాళ్ళకు పూజలు పురస్కారాలు చేస్తారు, హోమాలు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇది ఈశాన్యం, తూర్పు దిశలు పల్లంగా ఉండి నైరుతి, దక్షిణ దిశలు ఎత్తుగా ఉన్న స్థలానికి పుణ్యక వాస్తు అంటారు. అంటే పుణ్యకార్యాలు చేస్తారు కాబట్టి వాళ్ళకి అది బ్రాహ్మణులకు, ఎస్పెషల్లీ బ్రాహ్మణ వృత్తిలో ఉన్న వాళ్ళకి, మామూలు అందరు బ్రాహ్మణులు కాదు, ద్విజులు, పూజారులు, అర్చకులు వాళ్ళకన్నమాట. తూర్పు, ఆగ్నేయ దిశల పల్లంగా ఉండి వాయవ్య, పశ్చిమ దిశలో ఉన్న స్థలం ఆపద వాస్తు అంటారు. ఇది వైరాలకు, కలహాలను కలుగజేస్తుంది. దక్షిణ, ఆగ్నేయ దిశలు పల్లంగా ఉండి వాయవ్య, ఉత్తర ఎత్తుగా ఉన్న స్థలాన్ని రోగకృత వాస్తు అంటారు. ఎందుకు గృహం నిర్మించిన రోగాలను కలిగిస్తుంది. నైరుతి, దక్షిణ దిశలు పల్లంగా ఉండి ఉత్తర, ఈశాన్య దిశలు ఎత్తుగా ఉన్న స్థలాన్ని ఆర్గల వాస్తు అంటారు. ఇది బ్రహ్మత్యాది పాపకృత్యాన్ని చేయిస్తుంది. ఈశాన్య, తూర్పు దిశలు ఎత్తుగా ఉండి పశ్చిమ, నైరుతి దిశలు పల్లంగా ఉన్న స్థలాన్ని శ్మశాన వాస్తు అంటారు. ఇది వంశనాశనం కలిగిస్తుంది. ఆగ్నేయం పల్లంగా, నైరుతి, ఈశాన్యం, వాయవ్యం దిశలు ఎత్తుగా ఉన్న స్థలాన్ని శేనక వాస్తు అంటారు. ఇది నాశనం కలిగిస్తుంది, మరణం కలిగిస్తుంది. ఈశాన్యము, పశ్చిమం, ఆగ్నేయం పక్షాలు భాగాలు ఎత్తుగా ఉండి నైరుతి దిశ పల్లంగా ఉన్న స్థలాన్ని శ్వముఖ వాస్తు అంటారు. ఇది ఎప్పుడు దరిద్రాన్ని ఇస్తుంది. నైరుతి, ఆగ్నేయం, ఈశాన్య దిశలు ఎత్తుగా ఉండి వాయవ్య, తూర్పు పల్లంగా ఉన్న స్థలాన్ని బ్రహ్మజ్ఞ వాస్తు అంటారు. ఇది సర్వదా నింద్యమైనది. ఆగ్నేయం ఎత్తుగా ఉండి నైరుతి, ఈశాన్యం, వాయవ్య దిశలు పల్లంగా ఉన్న స్థలాన్ని స్థావర వాస్తు అంటారు. ఇది వంశనాశనం ఇస్తుంది.
నైరుతి భాగం ఎత్తుగా ఉండి ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్య దిశలు పల్లంగా ఉన్న స్థలాన్ని స్థాండిల వాస్తు అంటారు. ఇది సర్వనాశనం చేస్తుంది. ఈశాన్య భాగం ఎత్తుగా ఉండి ఆగ్నేయ, నైరుతి, వాయవ్య భాగాలు పల్లంగా ఉన్న స్థలాన్ని షాండూల వాస్తు అంటారు. ఇది అశుభం కలగజేస్తుంది.